మాత్రమే బిల్లులు చెల్లిస్తోంది. కోడ్ రావడానికి 10 రోజుల ముందు నుంచి ఈ చెల్లింపు జాతర మొదలైంది. మీ బిల్లు మీకు, మా వాటా మాకు అనేలా ఈ క్విడ్ ప్రోకో సాగుతోంది. ఈ వాటాల సొమ్ము ఎవరికి వెళ్లాల్సింది వారికి వెళ్తోంది. సింహభాగం అధికార పార్టీకే దక్కుతున్నట్లు సమాచారం. ఈ డబ్బును ఎన్నికల్లో వెదజల్లేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఆ రోజునే కోడ్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు 10 రోజుల్లో అంటే మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు 6,500 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పందారం ఆగలేదు. 16వ తేదీ నుంచి నిన్నటి వరకు 5 రోజుల్లో 584 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఇదంతా ఖజానాలో అందుబాటులో ఉన్న డబ్బులనుకుంటే పొరపడినట్లే. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి మరీ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. వేజ్ అండ్ మీన్స్ ద్వారా 3,200 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ తో 1,500 కోట్లు తెచ్చి పనిచేశారు. అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చి మరీ 4,700 కోట్ల రూపాయలు అధికార పార్టీకి కావలసిన వారికి చెల్లించారు. ఈ మొత్తాన్ని మార్చి 31లోగా ఆర్బీఐకి తిరిగి కట్టేయాలి. లేదంటే ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాష్ట్ర ఖాతా మైనస్ బ్యాలెన్స్ లో ఉంటుంది. నిబంధనల ప్రకారం అలా ఉండకూడదు. మార్చి 31 నాటికి జీఎస్టీ, ఐజీఎస్టీ, కేంద్రం నుంచి వచ్చే నిధులు సొంత ఆదాయం రూపంలో ఖజానాకు 10,000 కోట్లు చేరే అవకాశం ఉంది. వీటిని కూడా వైసీపీకి కావలసిన వ్యక్తులకు బిల్లుల రూపంలో చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో సుమారు 8 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయల దాకా చెల్లించాలి. ఇవన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందినవి మాత్రమే. 4 ఏళ్లుగా ఆర్థిక శాఖ క్యాన్సిల్ చేసిన బిల్లులు 2 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ఇలా క్యాన్సిల్ చేసిన బిల్లులను తిరిగి కొత్త ఆర్థిక సంవత్సరంలో సీఎంఎఫ్ఎస్ లో చేర్చాలి. కానీ అలా చేయడం లేదు. పెండింగ్ బిల్లులు చెల్లింపుల కోసం కోర్టులో దాఖలైన కేసుల సంఖ్య 4 లక్షలు. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు. కేవలం అస్మదీయ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే క్విడ్ ప్రోకో తరహాలో చెల్లిస్తున్నారు. (2018, 19లో ఫిఫోను ప్రవేశపెట్టారు. అంటే సీఎంఎఫ్ఎస్ లోకి మొదట వచ్చిన బిల్లును మొదట పద్ధతిలో చెల్లించాలి. అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం రవిచంద్ర ఎప్పుడూ ఈ పద్ధతిని ఉల్లంఘించలేదు. 2019లో ఎన్నికల కోడ్ వచ్చాక అధికారి సెలవుపై వెళ్లిపోవడంతో బిల్లుల చెల్లింపు బాధ్యతను అప్పటికే ఆర్థిక శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కేవీవీ సత్యనారాయణకు అప్పగించారు. ఆ క్షణం నుంచి సత్యనారాయణ యథేచ్ఛగా ఫిఫో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఏ బిల్లు డబ్బులు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. వైసీపీకి కావలసిన వాళ్ల బిల్లులు యథేచ్ఛగా చెల్లిస్తూ ఇతర కాంట్రాక్టుల బిల్లులకు మాత్రం ఫిఫో అని ఆపేస్తారు. ఇంతగా ఎందుకు బరితెగిస్తున్నారు? నిబంధనలు మీరితే సర్వీసులో ఇబ్బందులు తప్పవు అనే భయం లేదా అంటే నిజంగానే ఆయనకు ఈ భయం లేదు. సత్యనారాయణ రాష్ట్ర క్యాడర్ అధికారి కాదు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ అధికారి. రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు. ఏదో ఒక రోజు సొంత సర్వీస్ కు వెళ్లిపోతారు. ఈ ధైర్యంతోనే 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్థిక అక్రమాలు స్వయంగా చేస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ రాష్ట్ర క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక శాఖకు ఆయనే పెద్ద దిక్కు. అయినా ఇప్పుడు ఆయన నిస్సహాయుడిగా మారారు. కనీసం ఆయనకు సంబంధించిన బిల్లు కూడా ఆయన చెల్లించుకోలేని పరిస్థితి.